నరుడు జీరోనే. ఎందుకంటే నరుడు చేద్దాం అనుకుంటాడు కానీ చేయలేడు, ప్రారంభిస్తాడు కానీ దాన్ని ముగించలేడు. కానీ దేవుడు ఆయన పక్కన ఉంటే ఒకడు 1000 మందిని తరుమారంట, ఇద్దరు 10,000 మందిని తరుమారంట. ఎలాగూ సాధ్యమైంది వాళ్ళకే. వారు ముందు ఎవరున్నారండి? 114వ కీర్తనలోన ఒక మాట ఉంటుంది, సముద్రమా నువ్వు వెనకకు మళ్ళటానికి నీకేమొచ్చింది? రాళ్ళు గుట్టలారా పర్వతమా నువ్వు గొర్రెపిల్ల గంతులు వేసినట్లుగా గంతులు వేయడానికి నీకేమి సంభవించింది అని అడిగితే అవి చెప్తా ఉన్నా. ఏమో తెలుసా? యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. అనగా యోధాలో ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలు ఆయన ఉన్నాడు. కాబట్టి అనగా ఆ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం ఏమైందంటే మెల్లగా దారి చేసింది. ఒక ఆయన అడిగాడు ఆ సముద్రాన్ని, ఎందుకు దారిచ్చావు? ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు కూడా కదలలేదు నువ్వు అనగానే, ఒరే బాబు నీతోటి నువ్వు ఒక్కడవే వచ్చావు, ఇశ్రాయేలు ఎవరు వచ్చారనుకుంటున్నా? ఆయనతో కూడా వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అందువల్ల వారు 42 సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ ఎవడు కూడా వాడి మీద రాహబని వేష అంటది. వేగులు వారి ఈ కార్యాలు వినినప్పుడు మా గుండెలు ఏమవుతున్నాయంటే కరిగిపోయినాయి. ఎందుకు అటువంటి కార్యాలు జరిగినాయి అంటే గనుక దేవుడు వారితో ఉన్నాడు.